బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ డిజైన్ని, నెక్ డిజైన్ని బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ వేసుకోవచ్చు డిజైన్ని. సో ఈ వీడియోలో నేను ఈ డిజైన్ని ఎలా సింపుల్గా వేసుకోవాలో చూపిస్తాను. సో దీనికోసం మనకి రింగ్ కానీ నెక్స్ట్ సపరేట్ నీడిల్స్ కానీ ఏం అవసరం లేదు. నార్మల్గా మనం యూజ్ చేసే నీడిల్ని యూజ్ చేసి రింగ్ లేకుండా ఎలా వేసుకోవచ్చో నేను చూపిస్తాను. సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఇలా డ్రెస్ మీద బ్లాక్ డ్రెస్ కదా, సో వైట్ పెన్సిల్ తీసుకున్నాను. వైట్ పెన్సిల్తో నేను ఒక 2 రూపీస్ కాయిన్తో ఇలా సర్కిల్స్ గీసుకున్నాను. సో మీకు ఇంకా చిన్నగా కావాలంటే మీ దగ్గర ఇంకేదైనా సర్కిల్స్ చిన్నగా 1 రూపీ కాయిన్ లాంటిది కానీ ఉంటే సో దాంతో ఇలా సర్కిల్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ 2 సర్కిల్స్ అపోజిట్ గీసి దాని పక్క పక్కన అటు ఇటు ఒక్కొక్క సర్కిల్ గీసాను. సో దీని పక్కన మళ్ళీ 2 అపోజిట్ గీసి దాని పక్కన అటు ఇటు మళ్ళీ ఒక్కొక్కటి. సో ఈ విధంగా మొత్తం డ్రెస్ మొత్తానికి కంప్లీట్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా డ్రెస్ మొత్తానికి కంప్లీట్ చేసుకొని నేను అక్కడక్కడ ఇట్లా లీవ్స్ లాగా వేసుకున్నాను. సో ఆ లీవ్స్ని మళ్ళీ లాస్ట్లో కూడా చూపిస్తాను ఎలా వేసుకోవాలో అక్కడక్కడ. సో తర్వాత ఈ విధంగా థ్రెడ్స్ని తీసుకున్నాను నాకు కావాల్సిన కలర్స్ని. సో మీ డ్రెస్కి సెట్ అయ్యే విధంగా మీకు కావాల్సిన కలర్స్ తీసుకొని అలాగే నీడిల్ని ఫస్ట్ దానికోసం ఒక రింగ్ తీసుకున్నాను. సో రింగ్ ఆప్షనల్ అండి, స్టార్టింగ్ బిగినర్స్ కోసం మాత్రమే రింగ్. సో నేను రింగ్ పెట్టి చూపిస్తాను, నార్మల్గా కుట్టడం కూడా చూపిస్తాను. సో ఫస్ట్ కుట్టేవాళ్ళు ఫస్ట్ ఫ్లవర్ కోసం రింగ్ పెట్టుకోండి. తర్వాత ఆబ్వియస్గా పెట్టడం రాదు, 1-2 కుట్టాక అలవాటు అవుతుంది కదా, సో తర్వాత రింగ్ తీసేసి కుట్టుకోవచ్చు. సో నేను బిగినర్స్ కోసం ఫస్ట్ స్టార్టింగ్ రింగ్ పెట్టి చూపించాను. సో రింగ్కి నేను థ్రెడ్ని 6 వరుసలు తీసుకున్నాను. సో మొత్తం యాంకర్ థ్రెడ్ మొత్తం 6 వరుసలు తీసుకొని కరెక్ట్ మిడిల్లో స్టార్ట్ చేశాను. సో కొందరికి బిగినర్స్ ఉంటే స్టార్టింగ్లో ఇట్లా లేయర్స్ 6-7 కుట్టాను ఇట్లా సర్కిల్ మధ్యలో. మీకు అవి కుట్టడం ఇబ్బంది అనుకుంటే సర్కిల్ గీసేటప్పుడే వాటిని 7 లైన్స్ ఇలా గీసుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు. సో నేనైతే ఓన్లీ సర్కిల్ గీసుకొని డైరెక్ట్గా 7 లైన్స్ కుట్టేసుకున్నాను లోపల. సో 7 కానీ 5 కానీ ఉండాలి. ఎటు తిరిగి ఆడ్ నెంబర్ ఉంటే ఈజీగా వస్తుంది కుట్టడానికి. ఈవెన్ నెంబర్ తీసుకుంటే ఈ డిజైన్ రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఆడ్ నెంబర్తో కుట్టాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా నేను మొత్తం 7 తీసుకున్నాను. మీరు 5 తీసుకున్నా పర్లేదు, 9 తీసుకున్నా పర్లేదు మీ సర్కిల్ని బట్టి. సో ఈ విధంగా మొత్తం 7 కుట్టుకొని మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి. మధ్యలో నుంచి స్టార్ట్ చేశాక ఆల్టర్నేట్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకదాని కింద నుంచి ఒకదాని పైన నుంచి రావాలన్నమాట. సో వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ కింద ఒకదానికి పై నుంచి తర్వాత కింద నుంచి మళ్ళీ ఒకటి వదిలేసి ఒకటి కింద నుంచి తీసుకుంటే సరిపోతుంది, ఆల్టర్నేట్ సేమ్. సో ఇదే విధంగా సర్కిల్ మొత్తాన్ని ఫిల్ అయ్యే వరకు మొత్తం వేసుకుంటూ రావాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అదే విధంగా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి సర్కిల్ మొత్తాన్ని. మొత్తాన్ని ఫిల్ చేసుకొని సో ఒక ఎడ్జ్లో మనము అటు ఇటు టాకాలు వేసుకున్నాం కదా 7. సో అవి కనిపించకుండా ఉండేంత వరకు సర్కిల్స్ గీసుకొని సో కలర్స్ చూసుకోవాలి. నేను ఆల్టర్నేట్గా వచ్చేటట్టుగా ఇలా తీసుకున్నాను కలర్స్. మీ డ్రెస్కి మీకు సెట్ అయ్యే విధంగా పక్కన రాకుండా ఒక 4 కలర్స్ తీసుకుంటే థ్రెడ్స్ ఆల్టర్నేట్గా వచ్చేటట్టు ఉంటాయి. సో నేను వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి. ఆల్టర్నేట్గా మధ్యలో ఒకటి వదిలేసి దానికి అపోజిట్ అది ఆ నెక్స్ట్ వదిలేసి ఇంకొకటి తీసుకోవాలి. సో మొత్తం కంప్లీట్ అయినాక మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ఈజీగా ఫాలో అయిపోవచ్చు అనమాట. సో నేను మధ్యలో ఒకటి వదిలేసి నెక్స్ట్ దానికి ఆల్టర్నేట్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఒకటి ఫిల్ చేశాను. సో ఇది రింగ్ లేకుండా వేస్తున్నాను. సో ఫస్ట్ 1-2 వాటికి మాత్రమే రింగ్ యూజ్ చేయడానికి వస్తుంది, దగ్గర ఫ్లవర్స్ కాబట్టి కంప్లీట్గా మొత్తానికి రింగ్ యూజ్ చేయాలి. సో నేను బిగినర్స్ కోసం ఫస్ట్ దానికి మాత్రమే రింగ్ యూజ్ చేసి చూపించాను. సో మిగతా వాటికి రింగ్ లేకుండానే వేసుకోవచ్చు. యాక్చువల్గా రింగ్ లేకుండానే ఈజీగా వేయచ్చు, బట్ కొందరికి బిగినర్స్కి రింగ్తో వేస్తే స్టిఫ్గా వస్తుందనే ఫీల్ ఉంటుంది. సో స్టార్టింగ్ కొంచెం అలవాటు కావడం కోసం ఒక ఫస్ట్ ఫ్లవర్కి రింగ్ వేసి రిమైనింగ్ ఫ్లవర్స్కి రింగ్ లేకుండా ఇలా మొత్తం సర్కిల్స్ని ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, సో ఈవెన్ నెంబర్స్ మాత్రం తీసుకోవద్దు మధ్యలో వేసేటప్పుడు లైన్స్ సర్కిల్ లోపల. ఆడ్ నెంబర్ మాత్రమే తీసుకొని ట్రై చేయండి. ఈవెన్ తీసుకుంటే డిజైన్ రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా నేను రింగ్ లేకుండా ఫ్లవర్ కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ ఫ్లవర్ని వేస్తున్నాను. ఆల్టర్నేట్గా వచ్చేటట్టుగా కావాలి అనుకుంటే ఒక 4 థ్రెడ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా 4 థ్రెడ్స్ తీసుకొని మొత్తం సర్కిల్ ఫిల్ అయ్యేటట్టుగా మొత్తానికి కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఒకదాని కింద నుంచి ఒకదాని పై నుంచి తీసుకోవాలి. సో ఆల్టర్నేట్ వాటికి కింద నుంచి తీసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియోలో చూపించినట్టుగా
మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది డిజైన్. చూడ్డానికి అయితే చాలా బాగుంది మొత్తం కంప్లీట్ అయ్యాక. సో నాకు 1 to 2 days టైం పట్టింది కంప్లీట్ అవ్వడానికి, కరెక్ట్గా 2 days అనుకోండి. సో మీరు గట్టిగా కూర్చుంటే 1 dayలో కంప్లీట్ చేసుకోవచ్చు. నేను ఒక 1-2 hours టైం తీసుకొని కుట్టాను కాబట్టి నాకు ఇలా పట్టింది. సో మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా వస్తాయి అనమాట ఫ్లవర్స్. సో దీనికి నేను ఆల్టర్నేట్ వాటికి పెటల్స్ వేసుకున్నాను అనమాట. సో లైక్ లీవ్స్ వేసుకున్నాను, సో లీవ్స్ని పెన్సిల్తో వేసుకొని ఇలా నేను ఆల్రెడీ ఫస్ట్ గీసా, మీరు అన్ని కుట్టేసరికి పోయింది. సో ఇలా ఆల్టర్నేట్ వాటికి అక్కడక్కడ అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్కటి లీవ్స్ లాగా వేసుకున్నాను. మొత్తానికి వేయలేదు, పైన ఒక 4 వచ్చేటట్టుగా కింద ఒక 4 వచ్చేటట్టుగా వేసి, సో నేను గ్రీన్ కలర్ థ్రెడ్కి అది కూడా సేమ్ 6 layers తీసుకున్నాను. సో తీసుకొని ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేయాలి. సో పెటల్కి నేను చూపించిన విధంగా మీరు కుట్టండి. సో ఇలా ఫస్ట్ లీఫ్కి పైన నుంచి కొంచెం మధ్యలోకి తీసుకోవాలి. సో వీడియోలో చూపించినట్టుగా కుట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా కొంచెం మధ్యలో నుంచి తీసుకొని స్టార్టింగ్ పాయింట్కి తీసుకోవాలి. సో తీసుకొని దాని నుంచి కొంచెం సైడ్కి తీసుకొని క్లాత్కి, సో వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సరిపోతుంది. సో ఇలా తీసుకొని సైడ్ నుంచి అందుకొని నెక్స్ట్ దానికి గొలుసు కుట్టడం ఐడియా ఉంటే సో దానిలాగానే అందుకొని పైకి తీసుకొని చూసి ఇప్పుడు దాని నుంచి కిందకి తీసుకోవాలి. గొలుసు కుట్టే విధంగా తీసుకొని కిందకి తీసుకోవాలి. సో నెక్స్ట్ది కూడా మళ్ళీ లెఫ్ట్ సైడ్కి పైకి తీసుకొని రైట్ సైడ్కి వచ్చేలాగా తీసుకొని మళ్ళీ కిందకి అనుకోవాలి. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, చాలా ఈజీ డిజైన్. సో మీకు ఇలా కాదు, మీకు ఇంకేదైనా సింపుల్గా లాంగ్ అండ్ షర్ట్ వేసుకోవడం ఇష్టం అనిపిస్తే, ఈజీగా అనిపిస్తే మీరు లాంగ్ అండ్ షర్ట్ డిజైన్ కూడా ట్రై చేయొచ్చు. నాకు ఇలా బాగుంటుంది అనిపించింది ఈ థ్రెడ్తో కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. సో ఇంతే సింపుల్. సో అటు ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకొని మధ్యలో నుంచి కిందకి అనుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కిందకి తీసుకొని మళ్ళీ సైడ్ నుంచి తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి. సో ఇదే విధంగా మొత్తం లీఫ్ని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఇదే విధంగా మొత్తం వీడియోలో ఫుల్ లీఫ్ని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు. సో లీఫ్ అయితే కంప్లీట్ అవ్వని, సో ఇదే విధంగా వేసేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం లీఫ్ అంతా కంప్లీట్ అయినాక అపియరెన్స్ ఇలా ఉంటుంది. సో నేను పైన ఒక 4 కింద ఒక 5 పెటల్స్ వేసుకున్నాను, 5 ఐ థింక్ 6 వేసుకున్నాను మొత్తం. సో ఈ విధంగా పైన 4 కింద 6 పెటల్స్ వేసుకున్నాను. సో మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ ట్రై చేయొచ్చు. సో నాకు ఇంత చాలు అనిపించింది. సో పైన మొత్తం కంప్లీట్ అయినాక పైన ఒక 5 వేసుకున్నాను, అటు 2 ఇటు 2 పైన ఒకటి, మొత్తం 5 వేసేసుకున్నాను. సో వేసేటప్పుడు టైట్గా గుంజకండి, దారం గుంజితే ఈ సర్కిల్స్ షేప్ అవుట్ అవుతాయి అన్నమాట. యావరేజ్గా చూస్తూ దారాన్ని లాగుతూ కుట్టుకోవాలి. సో మొత్తం కంప్లీట్ అయ్యాక ఫుల్ వ్యూ ఇలా ఉంది. చూసారుగా, ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియోలో నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా వేయాలో చూపించానని నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. సో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.